అసలు వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతుంది? మరి ఇంత దారుణమా? వెస్ట్ బెంగాల్లోని భవానీపూర్ కాన్స్టిట్యుయెన్సీలో మమతా బెనర్జీని చిత్తుగా ఓడించిన సువేందు అధికారి అనే బీజేపీ లీడర్ యొక్క పిఏని నిన్న రాత్రి ఘోరంగా హత్య చేశారు. The aide who has been killed, he was shot on head and chest and he died there. ఎవరు చంపారో, ఎందుకు చంపారో ఇంకా డీటెయిల్స్ బయటికి రాలేదు. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చి గట్టిగా 3 రోజులు కూడా గడవలేదు, అప్పుడే బెంగాల్లో 4 చనిపోయారు. స్టేట్ లో 2 లక్షల మంది పారామిలిటరీ ఫోర్సెస్ అక్కడ పరిస్థితుల్ని గమనిస్తూ ఉన్నా కూడా ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే అక్కడ గుండాయిజం ఏ రేంజ్ లో ఉందో ఆలోచించండి. నిన్న రాత్రి వెస్ట్ బెంగాల్లో నార్త్ 24 పరగనాస్ అనే డిస్ట్రిక్ట్ లో మధ్యం గ్రామ్ అనే ఏరియాలో బీజేపీకి చాలా ఇంపార్టెంట్ లీడర్ అయిన సువేందు అధికారికి పిఏ అయిన చంద్రనాథ్ ని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు చాలా దారుణంగా కాల్చి చంపారు. ఆయనతో పాటు ఇంకొకరు కూడా ఆ కారులో ఉన్నారు. ఆయన కూడా తీవ్రంగా గాయపడ్డారు. చంద్రనాథ్ మాత్రం అక్కడికక్కడే చనిపోయారు. ఈ విషయాన్ని ఖండిస్తున్నట్టు టీఎంసీ పార్టీ స్టేట్మెంట్ ఇచ్చింది, కానీ అది నాటకం అని మనకు తెలుసు. ఇలాంటివి జరుగుతాయని ఎవరూ ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. దీని వెనక టీఎంసీ పార్టీ గూండాలు ఉన్నారేమో అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ల చేతుల్లోనా ఇంతకాలం వెస్ట్ బెంగాల్ ఉంది అనిపిస్తుంది. ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే పిఏని చూడడానికి హాస్పిటల్ కి వెళ్లారు సువేందు అధికారి. ఇప్పుడు నా మైండ్ లో వస్తున్న క్వశ్చన్ ఏంటంటే, డైరెక్ట్ గా వాళ్ళు సువేందు అధికారినే చంపేస్తుంటే ఏంటి పరిస్థితి? జరుగుతున్న ఇన్సిడెంట్స్ చూస్తుంటే ఇలాంటి ఆలోచనలే వస్తున్నాయి. ఎలక్షన్ రిజల్ట్ వచ్చాక కూడా నేను రిజైన్ చేయను అని మమతా బెనర్జీ అనడం, ఇప్పుడు ఇలా ఈ హత్యలు జరగడం, పార్టీల మధ్య గొడవలకి అమాయకులు బలైపోతున్నారు. ఈ విషయం పైన బీజేపీ పార్టీ ఇంకా అఫీషియల్ గా రియాక్ట్ అవ్వలేదు. అసలు వీళ్ళ ధైర్యం ఏంటి? వీళ్ళ వెనక ఎవరున్నారు? ఇలాగే ఇంకొన్ని రోజులు గడిస్తే బెంగాల్లో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పే ప్రమాదం ఉంది. 1946 లో బెంగాల్లో జరిగిన హింస మళ్లీ రిపీట్ అయినా కూడా ఆశ్చర్యపోవక్కర్లేదనిపిస్తుంది. మన దేశంలో ఉన్న ఒక రాష్ట్రాన్ని కంట్రోల్ చేయడానికి ప్రాణాలని తెగించాల్సి వస్తుంది. ఎందుకని అమాయకులు ప్రాణాలు కోల్పోవాలి? ఒక్కసారి ప్రజలు తీర్పిచ్చాక అది ఏదైనా సరే పొలిటికల్ పార్టీస్ యాక్సెప్ట్ చేయాలి. 2 పార్టీస్ మధ్య గొడవలు 2 మతాల వరకు వెళ్ళింది అంటే దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. దీని గురించి మన సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఒక ఫుల్ లెంత్ మిలిటరీ యాక్షన్ తీసుకోవాలి. గూండాలందరినీ బెంగాల్ వదిలి పారిపోయేలా చేయాలి. ఉత్తరప్రదేశ్ లో యోగి గారు ఎలాంటి మెజర్స్ తీసుకున్నారో సేమ్ ఫార్ములా వెస్ట్ బెంగాల్లో కూడా వాడాలి. ఎక్కడికక్కడ క్రిమినల్స్ ని ఎన్కౌంటర్ చేసి పడేయాలి. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది టీఎంసీ ఎలాంటి పార్టీయో. ఇప్పటికి కూడా మన కర్మ కాకపోతే మమతా బెనర్జీకి సపోర్ట్ చేసే వాళ్ళు ఇంకా ఉన్నారు. కొన్ని స్టేట్స్ లో సెంట్రల్ గవర్నమెంట్ కి ఎదురు మాట్లాడితే ఏం జరుగుతుందా అని భయపడే వాళ్ళు ఉన్నారు. అలాంటిది బెంగాల్లో ఇప్పుడు పవర్ లో ఉన్న పార్టీ వాళ్ళనే చంపేదాకా వెళ్ళింది. ఎంత ధైర్యం ఉంటే వాళ్ళకి ఈ పని చేస్తారు? కోల్కతాలో టీఎంసీ గుండాలు మధు అనే బీజేపీ వర్కర్ ని కూడా చంపేశారు. వాళ్ళకి శిక్ష పడుతుందా లేదా అనేది తర్వాత విషయం. ముందు ఒకళ్ళ ప్రాణం అయితే పోయింది, దాన్ని తిరిగి తీసుకురాలేం. ఎలక్షన్ కి ముందు ఇండియన్ ఆర్మీ కాన్వాయ్ కి అడ్డం పడ్డారు అక్కడ జనాలు. ఇప్పుడు ఇదొక లెక్క. ఎప్పుడైతే అక్కడ బీజేపీ గవర్నమెంట్ గెలిచిందో వెస్ట్ బెంగాల్లో వేల మంది జనాలు బట్టలు బ్యాగులు సర్దుకొని బార్డర్ క్రాస్ చేస్తున్నారు. వీళ్ళంతా ఎవరో కాదు, బెంగాల్లో ఎప్పటి నుండో పాతుకొని పోయిన బంగ్లాదేశీ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్. వీళ్ళని ఇప్పుడు కాపాడే వాళ్ళు ఎవరు లేరు అని తెలుసుకొని సైలెంట్ గా బార్డర్ క్రాస్ చేస్తున్నారు. ఇలా బెంగాల్లో ఎంతమంది ఉన్నారు? మన దేశంలోకి అడుగు పెట్టడానికి కూడా అర్హత లేని వాళ్ళకి ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు ఇచ్చి వాళ్ళ పర్సనల్ ఓట్ బ్యాంక్ లాగా మార్చుకున్నారు. వీళ్ల వల్ల మన దేశంలో చాలా మంది పేదవాళ్ళకి దక్కాల్సినవి దక్కట్లేదు. అన్అఫీషియల్ గా వెస్ట్ బెంగాల్లో ఇలాంటి వాళ్ళు అట్లీస్ట్ ఒక 2 కోట్ల మంది ఉంటారు అని అంచనా ఉంది. వీళ్లలో ఎవరైనా ఈ హత్యలు చేసి ఉండొచ్చు కూడా. ఇలా కాల్ చేసి వీళ్ళు బంగ్లాదేశ్ లోకి వెళ్లిపోతే వీళ్ళని అడిగేదెవరు? ఇలాంటివి కంట్రోల్ చేయడానికి ఇప్పటి వరకు బెంగాల్లో సిస్టమే లేదు. పేరుకి పోలీసులు అక్కడ యూనిఫామ్ వేసుకొని ఉన్నా కూడా అక్కడ లోకల్ లీడర్స్ మాటే వినాలి. ముర్షిదాబాద్, మాల్దా లాంటి డిస్ట్రిక్ట్స్ లో హిందువులు గుళ్లలో పూజలు కూడా చేసుకోవడానికి లేకుండా చేశారు. ఎలక్షన్ రిజల్ట్ వచ్చాక మర్యాదగా రిజైన్ చేసి పక్కకి తప్పుకోవాలి. మన రాజ్యాంగాన్ని గౌరవించి ఎవరైనా సరే అదే చేస్తారు. కానీ ఈవిడ అలా కాదు. పదవి పోయాక కూడా సీట్ దిగను అంటుంది. ఇలా చేస్తే ఆ స్టేట్ గవర్నర్ డైరెక్ట్ గా టీఎంసీ గవర్నమెంట్ ని డిస్మిస్ చేసే ఛాన్స్ ఉంది. అలా చేయించుకొని వీళ్ళ పరువు పోతే తప్ప వీళ్ళకి బుద్ధి రాదు. ఈసారి పార్టీ గెలవడం పక్కన పెడితే కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు మమతా బెనర్జీ. 15 ఇయర్స్ పాటు బెంగాల్లో వీళ్ళకి అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసి పెట్టుకున్నారు. గ్రౌండ్ లెవెల్ నుండి ప్రక్షాళన మొదలు పెట్టాలి బీజేపీ. ఇది ఇలా ఉంటే తమిళనాడులో పరిస్థితి వేరేలా ఉంది. టీవీకే విజయ్ని అధికారంలో ఉంచకూడదు అని కొన్ని దశాబ్దాలుగా బద్ధ శత్రువులుగా ఉన్న డిఎంకే, అన్నా డిఎంకే కలిసేలా ఉన్నారు. నిన్న ఈవినింగ్ విజయ్ గారు తమిళనాడు గవర్నర్ని కలిసి 112 మంది ఎమ్మెల్యే లిస్ట్ ని ఆయనకిచ్చారు. 118 ఎమ్మెల్యేస్ ఉంటే తప్ప మీరు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి వీల్లేదు అని అక్కడ గవర్నర్ విజయ్కి చెప్పారు. ఇది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రెసెంట్ తమిళనాడులో డిఎంకేకి 59 సీట్స్ ఉంటే అన్నా డిఎంకేకి 47 సీట్స్ ఉన్నాయి. మిగిలిన పార్టీస్ ని కూడా కలుపుకుంటే మ్యాజిక్ ఫిగర్ అయిన 118 దాటేస్తుంది. అలా ఈ 2 పెద్ద పార్టీలు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. దీనికి విజయ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఈ 2 పార్టీస్ 2.5 ఇయర్స్ అధికారాన్ని పంచుకునే అవకాశం ఉంది.
ఒకవేళ ఇది తమిళనాడులో జరిగింది అంటే ఈ రెండు పార్టీస్ ని కలిపిన వ్యక్తిగా తలపతి విజయ్ రికార్డ్ కెక్కుతారు. కాంగ్రెస్ పార్టీ డిఎంకేతో అలయన్స్ ని క్యాన్సిల్ చేసుకుంది. హీరో రజనీకాంత్ గారు ఎంకే స్టాలిన్ ని కలిశారు. తమిళనాడులో చాలా వింతలు జరుగుతున్నాయి. గంట గంటకి కొత్త కొత్త అప్డేట్స్ వస్తున్నాయి. ఎప్పటికప్పుడు వాటిపైన మన ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. డిఎంకే ఇంకా అన్నా డిఎంకే అలయన్స్ గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కింద కామెంట్ చేయండి. ఇంతటితో అయితే ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ ఆల్. జై హింద్.